బ్యాక్ టు లైవ్ షో. మనతో లైవ్ షోలో సిహెచ్ కుటుంబరావు గారు, ఏపీ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు, ఆర్థిక రంగ నిపుణులు జాయిన్ అయ్యారు. కుటుంబరావు గారు నమస్కారం అండి. గుడ్ మార్నింగ్ అండి రిషి గారు. ప్రధాని తీసుకున్న నిర్ణయాన్ని ఏ రకంగా చూస్తున్నారు? ముఖ్యంగా దాదాపు 14 లక్షల కోట్ల పైచిలుక్కున్న నల్లధనంలో ఇక వెనక్కి వచ్చే అవకాశం అయితే చాలా తక్కువ, సర్క్యులేషన్ ఆగిపోయే అవకాశం మాత్రమే ఉంటుంది. ఏ రకంగా ఇది పూర్తి స్థాయిలో మేలు జరుగుతుంది? ఇది చాలా స్వాగతించాల్సిన మూవ్ అండి. ఎందుకంటే అన్నమాట ఒక ట్రాన్స్ఫర్మేషనల్ చేంజ్ అన్నమాట భారత ఎకానమీకి తీసుకొస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఎందుకంటే ఒక క్యాష్లెస్ ఎకానమీ దిశగానమాట స్టెప్స్ చేపట్టడానికి ఇది వన్ ఆఫ్ ది మేజర్ డెసిషన్ అని చెప్పేసి అంటాను. ఎందుకంటే క్లియర్లీ మన దగ్గర చూసాం అనమాట, వేరే డెవలప్డ్ నేషన్స్ దేనికి కంపేర్ చేసుకున్నా కూడా అనమాట క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్ అనేది మన దగ్గర తక్కువ, క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఎక్కువ అనమాట. అండ్ రీసెంట్లీ ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇన్కమ్ డిస్క్లోజర్ స్కీమ్ ఇచ్చిందో, డిక్లరేషన్ స్కీమ్ ఇచ్చిందో, దాన్ని అబ్జర్వ్ చేస్తే ఇదివరకు చిదంబరం గారి స్కీమ్లోనమాట దాదాపు 1.5-1.6% ఆఫ్ ది జీడిపి డిక్లేర్ అయితే ఈసారి మాత్రం కేవలం 0.67 డిక్లేర్ అయింది. అండ్ కేంద్ర ప్రభుత్వానికి ఓన్లీ 30,000 కోట్ల వరకేనమాట ఇన్కమ్ వచ్చే పాసిబిలిటీ కనిపిస్తుంది ట్యాక్స్ రూపేణ. అదేవిధంగా ఇన్కమ్ డిక్లరేషన్ స్కీమ్ కంటే ముందు కూడా ఏదైతే కనుక నల్లధనాన్ని బయట పెట్టారో అబ్రాడ్ అనమాట, దాన్ని డిక్లేర్ చేయడానికి కూడా వెసులుబాటు ఇచ్చారు. అయితే అది కూడా సక్సెస్ఫుల్ పెద్దగా కాల. దాంతో స్విస్ బ్యాంకుల్లో ఉంది, వేరే మరీషియస్లో ఉంది, లేకపోతే ట్యాక్స్ హెవెన్స్లో ఉంది. ఆ డబ్బులు వస్తాయి అని ఆ స్కీమ్లో ఏదైతే అనుకున్నారో కేంద్ర ప్రభుత్వం, అది కూడా రాలా. అంటే దానివల్ల అర్థమైంది ఏంటంటే ఎక్కువగానమాట నల్లధనం భారతదేశంలోనే ఉంది, విత్ ఇన్ ద కంట్రీ అని చెప్పేసి కూడా ప్రభుత్వానికి అర్థమైపోయింది. కాబట్టి ఒక సిస్టమేటిక్ స్టెప్ తీసుకుని ఎప్పుడైతే ఇన్కమ్ డిక్లరేషన్ స్కీమ్ కంప్లీట్ అయ్యిందో, క్వైట్గా అనమాట ట్యాబులేషన్ అంతా అయిన తర్వాతే ఈ స్కీమ్ పెట్టారు. ఇప్పుడు ఇందులో ఒకటి ఆపోహలు కొన్ని క్లారిటీ ఇవ్వాల్సి వస్తుందన్నమాట. అదేంటంటే చెల్లుబాటు లేవు 500 రూపాయల నోట్లు, 1000 రూపాయల నోట్లు రాత్రి 12 నుంచి అని అనుకుంటున్నారు. మీకు ఆధారం ఉంటే మీ 500 రూపాయల నోటు కానీ 1000 రూపాయల నోట్లు ఎట్లా సంపాదించుకోరా అన్నది మీరు 1 కోటి రూపాయలు కూడా రేపు తీసుకెళ్లి బ్యాంక్ ఓపెన్ అయిన తర్వాత మీరు కట్టచ్చు. అది క్లియర్గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్పింది. ఈవెన్ 10 కోట్లు ఉన్నా కూడా మీరు వెళ్ళి కట్టచ్చు బ్యాంకులో. ఓన్లీ థింగ్ ఆ ఫర్దర్ ట్రాన్సాక్షన్స్ ఏంటంటే మీకు ఇట్ హ్యాస్ టు బి డన్ విత్ ది న్యూ నోట్స్ అనమాట. అండ్ ఓన్లీ థింగ్ కట్టేటప్పుడు ఏంటంటే మీరు మీ ప్రూఫ్ ఇవ్వాలి, ఐడెంటిటీ ప్రూఫ్ ఇవ్వాలి, కేవైసీది, అండ్ పాన్ నెంబర్ ఇవ్వాలి, ఇవన్నీ ఇవ్వాలి. అండ్ క్లియర్గా ఆర్బీఐ మీటింగ్లో కూడా చెప్పారు, సీసీటీవీ ద్వారాను వీటి ద్వారా కూడా రికార్డ్ అవుతాయి అన్నీ కూడా. కాబట్టి బేనామీగా చేయటానికి కూడా మీరు అటెంప్ట్స్ చేయొద్దు అని చెప్పేసి. కాబట్టి ఒక సమ్మూలనంగా ప్రక్షాళన చేయటానికి క్లియర్ కట్గానమాట ప్లాన్ చేసేనమాట కేంద్ర ప్రభుత్వం ఈ స్టెప్ తీసుకుంది. ఇది మోర్ దాన్ సర్జికల్ స్ట్రైక్ ఎట్ బార్డర్ కంటే కూడా ఇటు బ్లాక్ మనీ పైన సర్జికల్ స్ట్రైక్ లో మేజర్ స్టెప్ అని చెప్పేసి అనుకోవచ్చండి. రైట్ కుటుంబరావు గారు, ఇంకా మాట్లాడదాం మిగతా సార్. అంటే కుటుంబరావు గారు చెప్పినట్టు బ్లాక్ మనీ దేశంలో ఉంది, విస్తృతంగా ఉంది, చాలా విస్తారంగా ఉపయోగపడుతుంది. కానీ బ్లాక్ మనీ క్యాష్ రూపంలో ఉందా, ఇతర రూపాల్లో ఉందా? వాళ్ళ రియల్ ఎస్టేట్ అంతా కూడా బ్లాక్ మనీతో నడుస్తుంది అని అందరికీ తెలుసు. ఒక 50 లక్షలు పెట్టి ఎవరైనా అపార్ట్మెంట్ కొంటే 20 లక్షలకి రిజిస్ట్రేషన్ జరుగుతుంది, 30 లక్షలు బ్లాక్ మనీ వాళ్ళ చేతిలోకి వెళ్తుంది. ఆ బ్లాక్ మనీని ఎలా నిరోధించాలి? బ్లాక్ మనీ అంటే మనీ రూపంలో ఉందా, క్యాష్ రూపంలో ఉందా లేదా అన్నదే పెద్ద సమస్య. క్యాష్ రూపంలో లేనప్పుడు దాన్ని ఎలా నిరోధిస్తారు? సరే, బ్లాక్ మనీ ఇప్పుడు కుటుంబరావు గారు చెప్పారు, హై డినామినేషన్ నోట్స్ తీసేస్తే ఎవరైతే పోగేసి కూర్చున్నారో వాళ్ళకి ఇబ్బంది పడతారో అందరూ ఫైన్. కానీ మళ్ళీ హై డినామినేషన్ నోట్ ఎందుకు పెడుతున్నారు? 2000 రూపాయల నోట్ ఎందుకు పెడుతున్నారు? రేపు నుంచే 10వ తారీఖు నుంచి 2000 రూపాయల నోట్ ని చలామణిలో తీసుకొస్తున్నారు. 2000 రూపాయలు అంటే పాత అదివరకు ఎవరైతే కోట్లు పోగేసుకున్నారో వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది. మళ్ళీ ఎవరైనా కొత్తగా కోట్లు పోగేసుకోవడానికి మళ్ళీ కొత్తగా ఇప్పుడు ప్రభుత్వం మారినప్పుడల్లా పాత అధికారులు తీసేసి మళ్ళీ కొత్త అధికారులు తీసుకొస్తారు. వీళ్ళు అవినీతి పరులు కాదంటే వీళ్ళు అవినీతి పరులే, వాళ్ళ అవినీతి వేరు, వీళ్ళు అవినీతి వేరు. అలాగే ఇప్పుడు ఈ బ్లాక్ మనీని గడ్డుకట్టేయటం అంటే బ్లాక్ మనీ జనరేట్ కాకుండా చేస్తాయి ఎటువంటి స్టెప్స్ తీసుకున్నారు? ఇందులో ఒకటి నరసింహారావు గారికి ఒకటి ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. ఆర్టిఫిషియల్ గా రియల్ ఎస్టేట్ రేట్లు ఎక్కువ ఉండటానికి కారణం కూడా నల్లధనం వ్యవస్థీకృతం అయిపోయి ఉండటమేనమాట. ఎందుకంటే ఇవాళ ఒక ఫ్లాట్ 2 కోట్లు ఉండాల్సిన అవసరమే ఉంది, లేకపోతే 3 కోట్లు ఉండాల్సిన అవసరమే ఉంది. అందులో దాదాపు 1 కోటి రూపాయలు బ్లాక్ ఇవ్వాల్సిన అవసరమే ఉంది. అండ్ చూస్తున్నాం ఈ రియల్ ఎస్టేట్లోనూ బంగారంలోనూ వ్యవస్థీకృతం అయ్యింది కాబట్టే నల్లధనం అన్నమాట ఇంత సర్క్యులేషన్లో ఉంది. అండ్ ఇంకొకటి ఆలోచించాల్సింది ఏంటంటే ఈ మనీ అంతా కూడా బ్లాక్ అయిపోయి ఉంది, ఎకానమీలోకి రావట్లా. మనం ఆలోచించాల్సింది ఇంకో విషయం ఉంది. 120 కోట్ల పైగా జనాభా ఉంటే ఎంతమంది ట్యాక్సులు కడుతున్నారు?
ఇంత హ్యూజ్ పాపులేషన్ కి ట్యాక్స్ పేయర్ రేషియో చూస్తే కనుక ప్రపంచంలోనే లోయెస్ట్ లో వచ్చే ఉన్నాం. అవకాశం పెద్దగా ఉంటుందా కుటుంబరావు గారు? బ్లాక్ అయిపోయిన మనీ అంటే ఒకటి అవకాశం ఉంటుంది. అంటే ఖచ్చితంగా ఇందులో ఒక నా అనాలిసిస్ ఒకటి ఉందండి ఇందులో క్లియర్ గా అనమాట. చాలా మందితోటి నేను ఏకీభవించిన అనమాట. ఇందులో ఏదైతే గనక లార్జ్ ట్రంక్ పెట్టెల్లో పెట్టుకుని ఇట్లా కుప్పలు పెట్టుకున్నారు, అయ్యి రావు కాబట్టి అది నిర్వీర్యం అవుతుంది, ఎక్స్చేంజ్కి వస్తుందంటే మాత్రం రాకపోవచ్చు అని అంటే మాత్రం ఆ సెగ్మెంట్ వరకు ఒప్పుకుంటా. కానీ మీరు దాదాపు ఒక 25 to 30% మనీ మిడిల్ క్లాస్లో కానీ లోవర్ మిడిల్ క్లాస్లో కానీ స్మాలర్ పాపులేషన్ దగ్గర కూడా ఉంది. ఎందుకంటే మనం చూస్తున్నాం 500 రూపాయల నోట్ బికమ్ ఏ కామన్ లీగల్ టెండర్ అయిపోయింది ఓవర్ ది పీరియడ్ అనమాట. ఇదివరకు 100 రూపాయల నోట్లు ఎట్లా వాడేవారు, 500 రూపాయల నోట్లు అట్లా వాడుతున్నారు. కాబట్టి అందరూ అనుకున్న దానికంటే ఎక్కువ తిరిగి డిపాజిట్ కి వస్తుంది. మేబీ 3 to 4 lakh crores వరకు కూడా డిపాజిట్ వస్తుంది, వచ్చి ఆ తర్వాత సర్క్యులేషన్ లోకి వస్తుందని అనుకుంటున్నాను. బాబు గారు మీకే అనిపిస్తుంది ఇప్పుడు 500 1000 నోటు సరే ఈ మధ్య ATM లో తీసినా మనకి అవే వస్తున్నాయి, కానీ యాక్చువల్ కాన్సన్ట్రేషన్ అక్కడ టార్గెట్ చేసింది వేరే. అది ఎంతవరకు ఫుల్ఫిల్ అవుతుంది అనే దాని మీద ఏకీవిస్తారా మీరు కుటుంబరావు గారు చేస్తున్న వాదంతో? అంటే కుటుంబరావు గారు హైపర్బోలీ వాడుతూ ఇది సర్జికల్ స్ట్రైక్ అని అన్నారు. అంత ఎక్సైట్ అవ్వాల్సిన అవసరం లేదని నేను అనుకుంటున్నాను. ఇట్ ఈస్ ఎ స్టెప్, ఇట్ ఈస్ సిగ్నిఫికెంట్, ఇట్ ఈస్ ఇంట్రెస్టింగ్, ఇట్ హ్యాస్ లిమిటేషన్స్. నిజం చెప్పాలంటే ఒకసారి ఆలోచించండి, భారతదేశంలో ఎలక్షన్లు జరపాలి అని అంటే పొలిటికల్ పార్టీస్కి $5 బిలియన్ ఖర్చు అవుతుంది. దట్ ఈజ్ వేర్ బ్లాక్ మనీ ఈజ్. రాజకీయం అంతా కూడా నల్లధనంతో నడుపుతూ దాన్ని మట్టుకు వదిలేసి ఒక్క పొలిటికల్ పార్టీ కూడా తన అకౌంట్స్ చూపించడానికి ఒప్పుకోకుండా, ఎలక్షన్ కమిషన్కి ఇవ్వకుండా, ఆర్టీఐలోకి రామని చెప్తూ మిగతా చోట అన్నిట్లోనూ మేము బ్లాక్ మనీని అడ్రస్ చేస్తామంటాము డస్ నాట్ షో క్లియర్ బ్యాలెన్స్ ఇన్ దేర్ ఇంటెన్షన్. దిస్ ఈస్ టు బి కెప్ట్ ఇన్ మైండ్. నల్లధనం రియల్ ఎస్టేట్లోనేనా, రాజకీయంలో ఉంది. రాజకీయం అంతా నడుస్తున్నది దాని కారణంగానే. ట్రాన్స్పరెన్సీ ఇన్ పాలిటిక్స్ ఎక్కడ లేదో అక్కడి నుంచి మొదలవుతుంది నల్లధనం రావటం. ఇప్పుడు చిన్నవాళ్ళని చేసి మాట్లాడట్లేదు, బట్ ఒక ఐఏఎస్ ఆఫీసరో ఒక తహసీల్దార్నో పట్టుకోవటం తప్పేం లేదు, తప్పకుండా పట్టుకోవాల్సిందే. ఇదంతా కూడా నేరమే. కానీ వాళ్ళు ఏ చైన్లో ఉన్నారు అది గుర్తుంచుకోవాలి కదా. కానిస్టేబుల్ నుంచి పై దాకా వెళ్తున్న ఈ డబ్బులు అన్నట్టు ఒక చైన్ ఎస్టాబ్లిష్ అయిందంటే అదంతా క్యాష్ ట్రాన్స్ఫర్లో అవుతుందా, బ్యాంకులో అవుతుందా? దట్ ఈస్ ద రియల్ ప్రాబ్లం. ఎప్పుడైతే మీరు ట్రాన్స్పరెన్సీ లేకుండా, అకౌంటబిలిటీ లేకుండా ఉంటారో, బ్లాక్ మనీ ఈజ్ ఎ న్యాచురల్ ఇల్లెజిటిమేట్ చైల్డ్ ఆఫ్ సచ్ ఎ సిస్టమ్. సో అక్కడ స్ట్రక్చరల్ రిఫార్మ్స్ అక్కడ చేయకుండా చేస్తే క్రోనీ క్యాపిటలిజం ఏదైతే మనం నడుపుతున్నామో, మన చుట్టాలకి, మన మిత్రులకి, మన భాష తెలిసిన వాళ్ళకి, మన రాష్ట్రం నుంచి వచ్చిన వాళ్ళకి, దేశంలో ఉన్న న్యూస్ ఛానల్స్ అన్ని వాళ్ళకి అప్పచెప్పేసి దేశంలో ఉన్న ప్రెస్ అంతా అటు వెళ్ళిపోతూ ఉన్నది చూసారా? దట్ ఈజ్ అన్ ఈవెన్ మోర్ ఇంపార్టెంట్ డేంజర్. నిందా కొంచెం తప్పు చెప్పాను, ఇందిరాగాంధీ గారు కాదు, మొరార్జీ దేశాయ్ టైంలో 1000 రూపాయల నోట్లు ఇదైనాయి. అంతకుముందు ఆయన ఏం చేశాడు, చాలా తెలివిగా గోల్డ్ కంట్రోల్ యాక్ట్ ఒకటి పెట్టాడు. ఏమన్నా మారిందండి? ఏమన్నా జరిగిందండి? ఇప్పుడు 1000 రూపాయల నోట్లు తీసేసింది 78లో అయితే 2016లో మళ్ళీ ఎందుకు మాట్లాడుకుంటున్నాము? కాబట్టి గాయానికి మీరు కట్టుకట్టచ్చు, కానీ అసలు విషయం ఏంటో కనుక్కోవాలి. సో ఐఎమ్ నాట్ దట్ ఎక్సైటెడ్. ఐ థింక్ ఇట్స్ ఇంపార్టెంట్. ఇంకొక స్మాల్ డిసగ్రిమెంట్, ఒక 4 రోజుల ముందు చెప్పాలా, 3 రోజులు నోటీస్ ఇవ్వాలంటే ఇవ్వకూడదండి. ఇఫ్ దిస్ ఈస్ ఫౌండ్ టు బి ద రైట్ వే టు డూ ఇట్, దిస్ ఈస్ ద వే టు డూ ఇట్. అది కూడా నా దృష్టిలో చాలా చక్కగా చేశారు అని. అలాగే కన్ఫ్యూజన్ ఉండొచ్చు. మీ జేబులో, నా జేబులో ఉన్నాయండి 2-3 వేల రూపాయల నోట్లు ఉన్నాయి. అవి నేను బ్యాంక్ వెళ్ళి నా అకౌంట్లో వేసుకోవచ్చు. నా అకౌంట్ నుంచి నిన్ననే ATM నుంచి తీసింది నేను, అది వెనక్కి వేసేసుకోవచ్చు. అలాగే ఈ సంవత్సరాంతం వరకు చేసుకోవచ్చు ఇది. సో ఇట్స్ నాట్ ఎ బిగ్ ప్రాబ్లం, ఇట్ ఈస్ అన్ ఇన్కన్వీనియన్స్. కొంత ఇబ్బంది. అంటే ఒక చిన్న విషయం అండి, ఇప్పుడు మొట్టమొదటిగా అసలు ఏ లక్ష్యం కోసం దీన్ని రద్దు చేశారు? మళ్ళీ 2000 రూపాయల నోట్లు ఏ లక్ష్యం కోసం పెడుతున్నారు? 2000 రూపాయల నోట్లు పెట్టినప్పుడు బాబు గారు చెప్పినట్టు వాళ్ళ పొలిటికల్ గా మళ్ళీ బ్లాక్ మనీ జనరేట్ ప్రభాకర్ రెడ్డి గారు మరింత ఈజీ కాదా? ఇప్పుడు 1000 నోట్లు 2 పంచే బదులు ఇంటికి 2000 నోట్ ఒకటి ఇస్తే సరిపోతుంది. మనం అంత డెప్త్ మాట్లాడుకుంటే కూడా, ఎందుకంటే జరిగేది అదే కూడా. 500 1000 ఇస్తేనే ఓటుకు వస్తామన్న దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నప్పుడు మరింత ఈజీ కదా. అండ్ ఎలా అవుతుంది 500 2000 కొత్తగా వచ్చినప్పుడు
ఎటువంటి సెక్యూరిటీ మెజర్స్ ఉంటాయి? దానివల్ల ఫేక్ కరెన్సీ సృష్టించబడకుండా ఉంటుందా? ఉగ్రవాదులకు ఆర్థిక సాయం అందకుండా ఉంటుందా? యాక్చువల్గా ఈ కరెన్సీ నోట్ ప్రింటింగ్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం చాలా ఇంప్రూవ్మెంట్స్ చేస్తున్నారనమాట. చాలా సెక్యూరిటీ మెజర్స్ వస్తే ముందు ఫస్ట్లో మనకు తెలిసి ఒక 50 ఏళ్ల కిందట అప్పుడైతే ఒక సెక్యూరిటీ థ్రెడ్ అనేవాళ్ళు, లేకపోతే సెక్యూరిటీ లోపల కనిపిస్తుంది అనేది ఒకటి మాత్రం. కానీ ఇప్పుడు మనం రీసెంట్ గా ఈ 2000 రూపాయల నోట్ చూపిస్తున్నారు, దాంట్లో ఎంబెడెడ్ చిప్ పెడుతున్నారట అని అఫీషియల్ గా డిక్లరేషన్ ఏమీ లేదు గవర్నమెంట్ నుంచి ఐడియా చెప్తున్నారు వాళ్ళు. సోషల్ మీడియాలో అయితే సర్క్యులేట్ అవుతుంది. ఆ చిప్ ఇట్ నీడ్ నాట్ వర్క్ బై ఇట్ సెల్ఫ్, బట్ ఇట్ కెన్ యాక్ట్ వెన్ దేర్ ఈస్ మన శాటిలైట్ నుంచి ట్రేస్ చేయాలనుకుంటే, ట్రాక్ చేయాలనుకుంటే ఎక్కడుంది ఇది అనేది రిఫ్లెక్ట్ చేస్తుంది అనమాట. సో దాంతో మనము టెక్నాలజీని ఉపయోగించుకొని వీ కెన్ రీచ్ ది అక్యుములేటెడ్ నోట్స్ అనేది 500 కి ఉందో లేదో మరి. అంటే దీనికి మీరు చెప్పినట్టు ఇంకా అఫీషియల్ గా రాలేదు కాబట్టి బహుశా దానికి కావాల్సిన సెక్యూరిటీ ఉంటుందేమో అనుకో. ఇప్పుడు అన్నిటికంటే మనకు గుర్తు పెట్టుకోవాల్సింది ఒకటేమో నల్లధనాన్ని రాకుండా చేయడం, రెండోది ఫేక్ కరెన్సీ రాకుండా చేయడం అనేది నా టార్గెట్ అన్నారు ప్రైమ్ మినిస్టర్ గారు. ఇప్పుడు ఎక్కడి నుంచి అయితే పాకిస్తాన్ నుంచి కానీ బంగ్లాదేశ్ నుంచి కానీ ఇక్కడ నుంచి వచ్చి దాన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ కో టెర్రరిస్ట్ యాక్టివిటీస్ కో వాడుతున్నారు, దాన్ని సప్రెస్ చేయడమే మా టార్గెట్ అని చెప్పి, ఇన్ అడిషన్ టు బ్లాక్ మనీ చేయడం అని. సో అది సాధిస్తారు, అది ఎంతవరకు సాధిస్తారు అనేది $1 మిలియన్. రాజకీయ నాయకులకి అయితే ఇబ్బంది అయినాయి అంటే వాళ్ళు ఉత్తరప్రదేశ్ ఎన్నికలు అతిపెద్ద ఎన్నికలు ఉన్నాయి. ఇప్పటికే దానికి సంబంధించి 1000 కోట్లు సంచుల్లోనో బీరువాల్లోనో దాచుకున్న పరిస్థితి మనకు తెలియదు. ఇప్పుడు గారు చెప్పినట్లు నిన్నటి వరకు 1000 ఇచ్చేటప్పుడు ఇప్పుడు 2000 ఇవ్వాలి, ఇంకా కాస్ట్ అయిపోతుంది. కరెక్టే, కానీ ఒక్క రోడ్ ఇస్తే సరిపోతుందా? లేకపోతే దానికి ఎటువంటి పరిస్థితి? కుటుంబరావు గారు, రాజకీయ నాయకుల పరిస్థితి ఏంటి? రేపు ఎన్నికలను ఏ రకంగా ఎదుర్కోవాలి? కాదు, ఇది టైమింగ్ కూడా మీరు ఆలోచించాలండి రిషి గారు. ఎందుకంటే ఇందాక బాబు గారు అన్నారు రాజకీయ పార్టీలకి ఏ విధంగా కరప్షన్ లో కూరుకుపోయి ఇదని చెప్పేసి అన్నమాట. భారతదేశంలో 20% మంది భారతదేశంలో 20% జనాభా ఉండే ఉత్తరప్రదేశ్ ఎలక్షన్స్ ముందున్నాయి. ఉత్తరప్రదేశ్ ఎలక్షన్స్ దాదాపు 22 కోట్ల జనాభా ఉన్న రాష్ట్రం అది. ఆ రాష్ట్రం ఎలక్షన్స్ కి ముందే ఇది టైమింగ్ చేశారంటే కూడా ఖచ్చితంగా రాజకీయాలను కూడా కాస్త ప్రక్షాళన చేద్దామని చెప్పేసి మోడీ గారు ఆలోచించారని చెప్పేసి మనం అనుకోవాలి. ఖచ్చితంగా ఇది ఒక మేజర్ స్టెప్, ఆహ్వానించాల్సిందే అండి. ఇందులో ఇంకొకటి, 1000 రూపాయల నోట్లు 500 తీసేసి 2000 ఎందుకు ఇచ్చారు అని చెప్పేసి అని ఇప్పుడు నరసింహారావు గారు కూడా అడిగారు. క్లియర్ గా 2000 నోట్ ఏదైతే ఇంట్రడ్యూస్ చేస్తున్నారో అది ఏ సెక్యూరిటీ ఫీచర్స్ ఇస్తున్నామో, ఏ విధంగా ఇస్తున్నామో నిన్న ఆర్బీఐ గవర్నర్ గారే ఎక్స్ప్లెయిన్ చేశారు, డిప్యూటీ గవర్నర్ గారు కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఖచ్చితంగా రేపు 2000 రూపాయల నోట్లు ఏవైతే కొత్త ఇష్యూ అవుతాయో, ఏ మూలకి వెళ్తాయి, ఏ గోడౌన్లోకి వెళ్తాయో కూడా ట్రాకింగ్ అనేది చాలా తేలిక. అది చాలా మంది అర్థం చేసుకోవట్లేదు ఇంకా. ఎందుకంటే ఇవాళ ఇంత పెద్ద టెక్నాలజీ వచ్చిన తర్వాత ప్రింటింగ్ టెక్నాలజీలో నానో టెక్నాలజీ వాడనమాట ఈ నోట్లు ప్రింట్ చేశారు. కాబట్టి ఏదైతే కనుక డిపాజిట్ చేసి రేపు బ్యాంక్ ఇష్యూయన్స్ ఉంటుందో బ్యాంక్స్ కూడా ఆర్ సపోజ్ టు ట్రాక్ అనమాట, ఎవరు ఎక్కువ 2000 నోట్లు తీసుకున్నారు ఏంటి అనేది కూడా అనమాట అన్నీ ఉంటుంది. సిస్టమ్స్ అన్ని ఇన్ ప్లేస్ వస్తున్నాయి. ఇవాళ గ్లోబలైజేషన్లో అనమాట క్యాష్లెస్ ఎకానమీ ఏదైతే కనుక యుఎస్ అవనండి, యూరోప్ అవనండి ఎట్లయితే డెవలప్ అయినాయో ఆ విధంగా మన దగ్గర కూడా క్యాష్లెస్ ఎకానమీకి దిశగా అనమాట ఇది ఒక మేజర్ మూవ్ అని చెప్పేసి అని అంటాను. అండ్ ఇంకోటి బాబు గారు అన్నట్టు ఇది వరకు మొరార్జీ దేశాయ్ గారి టైం అప్పుడు దానప్పుడు ఇట్లా ఎగ్జాంపుల్స్కి నేను ఇంకో బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. జనతా పార్టీ పవర్లోకి వచ్చిన తర్వాత ఆర్థిక మంత్రి హెచ్ఎం పటేల్ గారు అప్పుడు 100 రూపాయల నోటే డిమానిటైజ్ చేశారు. 100 రూపాయల నోటు డిమానిటైజ్ చేసినప్పుడే పెద్ద ప్రాబ్లం రాలేదు, అసౌకర్యం కేవలం కొన్ని రోజులకే ఉండింది. ఈసారి కూడా కొంచెం అసౌకర్యం ఉంటుంది కామన్ పీపుల్కి. బట్ డెఫినెట్లీ ఎవరికైతే ఒక ట్రైల్ ఉంది, ఇది లీగల్ గా నేను సంపాదించిన డబ్బులు అంటే అది మార్చుకోవడానికి వెసులుబాటు ప్రభుత్వం ఇచ్చింది, చాలా తేలిగ్గా కూడా పెట్టారు. కాబట్టి డెఫినెట్లీ ఇట్స్ ఏ ట్రాన్స్ఫర్మేషనల్ మూవ్ ఫర్ ది కంట్రీ అని చెప్పేసి అని అంటాను. ఒక మాట చెప్పాలి, ఈ ఒకే ఒక మాట. ఇప్పుడు దాంట్లో చిప్ పెడుతున్నారని రిజర్వ్ బ్యాంక్ డిప్యూటీ గవర్నర్ నిన్న డిస్కషన్ లో చెప్పడం జరిగింది. ఎక్కడి నుంచి అయినా కూడా ఐడెంటిఫై చేయొచ్చు, పైన సెటిలైట్స్ ఐడెంటిఫై చేయొచ్చు, భూగర్భంలో పెట్టిన ఐడెంటిఫై చేయొచ్చు అని అన్నప్పుడు వెంటనే ఇంకొక రాజకీయ విశ్లేషకుడు ఏం చెప్పాడంటే, వాళ్ళు మీరు చెప్తుంది ఏంటి, పాకిస్తాన్ తయారు చేస్తుంది, బంగ్లాదేశ్ తయారు చేస్తుంది ఈ నోట్లు, దొంగ నోట్లు అని చెబుతున్నారు. ప్రభుత్వాలు తయారు చేస్తున్నాయి. వాళ్ళకి అది 100 కోట్లు ఖర్చు అవుతారు, 500 కోట్లు ఖర్చు అవుతారు, అయినా వాళ్ళు కూడా పెట్టగలరు కదా.
వాళ్ళు కూడా పెట్టినప్పుడు మీరు అసలు వాటిని ఎట్ట పసిగడతారు? ఆ ప్రభుత్వాలు తయారు చేస్తున్నారు, వాటిని అడ్డుకోవాలి. ఈ మిగతా ప్రభుత్వాలు చేసి ఇక్కడ ఫేక్ కరెన్సీ పంపిస్తారంటే దాన్ని అడ్డుకోవాలి. దాన్ని అడ్డుకుంటాక మీరు ఇతర మార్గాలు చూడకుండా నోట్లు మార్చేసి కొత్త నోట్లు పెడితే అది ప్రింట్ చేయడం గ్యారెంటీ మీరు ఇస్తారా అని ఆయన చెప్పాడు. అది కొంత సెన్సిబుల్ పాయింట్ కూడా. రాజగోపాల్ గారు దీని గురించి అని చెప్తారా? ఫేక్ కరెన్సీని ఎట్లా? కుటుంబరావు గారు ఇందాక మాట్లాడుతా వైట్ మనీ ఎంతైనా సరే ఎన్ని కోట్లైనా సరే డిపాజిట్ చేయొచ్చు, అది ఆన్సరబుల్ టు ది అకౌంటబిలిటీ గురించి చెప్పారు. అయితే విత్ డ్రాస్ టైంలో ఇవాళ ఆర్బీఐ ఒక ప్రకటన ఇచ్చింది, వారానికి 10,000 కంటే ఎక్కువ డ్రా చేయకూడదనేది. ఇది పెళ్లిళ్ళ సీజన్. ఏదైతే రాత్రి నేను ఒక ఏటీఎంలో డబ్బులు తీసుకోవడానికి వెళ్ళినప్పుడు ఒక ఆయన ఆవేదన వ్యక్తపరిచాడు, మా ఇంట్లో పెళ్లి పెట్టుకున్నానండి, ఈ డబ్బులు మార్చడం ఎట్లా? ఏదో బ్యాంక్ అధికారిగా ఇదివరకు మీరు పనిచేశారు కాబట్టి నాకేమైనా సాయం చేయగలుగుతారా? దాంట్లో నేను చెప్పాను అది ఎలా ఉంటే అలా జరగాలి తప్ప ఇది సాధ్యం కాదు, వేరే మార్గంలో దొరికే ఛాన్స్ దొరకదు. అయితే ఇప్పుడు క్యూల గురించి ఇందాక నేను వ్యక్తం చేశాను, పెద్ద పెద్ద క్యూలు ఇప్పుడే ఉన్నాయి. వేళ ఒక పేపర్లో ఒక జోక్ కూడా పడింది, ఒక భార్య క్యారేజీ పట్టుకుని వస్తుంది క్యూలో ఎదురు చూస్తున్నటువంటి భర్త కోసం. అలాంటి క్యూస్ రేపటి నుంచి ఏర్పడడం అనేది నమ్మకం లేదు. ఈవేళ అనుకోకుండా సెలవు ఇచ్చేసారు. ఈ డబ్బులు ఏం చేయాలి, ఎలాగ పెళ్లికి ఎలాగ అడ్జస్ట్ చేయాలన్నది 2-3 రాత్రి నాతోటి వ్యక్తం జరిగింది. ఇది చేయగానే ఇలాంటి కొన్ని వెసులుబాట్లు ఇచ్చినట్లయితే ఇలాంటి పెళ్లిళ్ళు ఉన్నా, ఆపరేషన్స్ ఉన్నా, ఇది ఉన్నది. తర్వాత పోస్ట్ ఆఫీసులోనే దీంట్లోనే తీసుకుంటారని చెప్పారు. పోస్ట్ ఆఫీసులో సర్వీసెస్ కానీ బ్యాంకులో సర్వీస్ కానీ ఇందాక అనుకున్నాం. తర్వాత పెట్రోల్ బంకుల్లో కానీ ఇలాంటి వాటిలో వాళ్ళు ఖచ్చితంగా తీసుకుంటారు. కొన్ని బంకులు అయితే మన ఈవినింగ్ 8:30 నుంచే వాళ్ళు తీసుకోవడం ఆపేశారు 500, 1000 నోట్లు. కొన్ని బంకులు అయితే తీసుకున్నాయి, అయితే చిల్లర లేదు, కొట్టించుకుంటే 500 లేదా 1000 రూపాయలు, ఎవరు వ్యాపారం వాళ్ళు చేసుకుంటున్నారు. సో ఆ విధంగా కొన్ని వెసులుబాట్లు కల్పించకపోతే సామాన్య ప్రజానికానికి ఇది అడ్డంకిగా కష్టంగా మారుతుంది. కుటుంబరావు గారు ఆ విత్డ్రాయల్స్ గురించి చెప్పలేదు, డిపాజిట్ గురించి మాత్రం చెప్పారు. కుటుంబరావు గారు, ఒకటి రైతులు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా క్యాష్ ట్రాన్సాక్షన్ చేస్తారు, వాళ్ళ దగ్గర ఎక్కువ అమౌంట్ ఉంటుందనేది ఒకటి. తర్వాత ఇప్పుడు వారు రాజగోపాల్ గారు రైజ్ చేసిన పాయింట్ల గురించి. ఇప్పుడు కరెక్టేనండి, ఇది పెళ్లిళ్ళ సీజన్, అది కాదని అంటలా. విత్డ్రావల్స్ దగ్గర ప్రభుత్వం లిమిట్ ఎంతవరకు పెట్టిందండి? వారానికి 20,000 వరకు పెట్టిందనమాట. కానీ మీరు విత్డ్రావల్ త్రూ చెక్ చేయండి, చెక్ అనమాట ₹1,00,00,000 కూడా విత్డ్రా చేసుకోవచ్చు. ఐదర్ చెక్ రూపేనా కానీ ఆర్ కార్డు రూపేనా కానీ మీరు ఎన్ని లక్షలైనా కూడా ఖర్చు పెట్టచ్చు. పెళ్లికి ఏ క్యాటరర్కి పే చేయాలనుకోండి, మీరు చెక్ ద్వారా పే చేయండి, కాదని అంటలేదు. క్యాష్ ఎందుకు కడుతున్నారు? ఇవాళ మనం చూస్తున్నాం. ఈ మొత్తం తెర మీదకి ఎందుకు వచ్చింది అంటే కూడా సోషల్ మీడియాలో ఒక చిన్న ఎపిసోడ్ నడుస్తోంది. అది మీకు చెప్తున్నా. గాలి జనార్దన్ రెడ్డి గారు వారి కుమార్తె పెళ్లి ఏదైతే ఆర్భాటంతో చేశారో, 100 కోట్లతోటి బంగారం డిస్ప్లే చేసి కార్డులు లక్షలతోటి ప్రింట్ చేసి చేశారో, అది ఒక సామాన్యుడికి నల్లధనం కుబేరుడికి లైఫ్ స్టైల్కి ఉన్న వ్యత్యాసం డిస్ప్లే చేసే అది ఫ్రస్ట్రేషన్ తెచ్చింది ప్రధానమంత్రి గారికి అని కూడా చెప్తున్నారు. ఒక విధంగా అంతే కదండి. ఎందుకంటే ఈ ఆర్భాటాలు ఇట్లా నల్లధనంతో చేసి దాన్ని చూపించటం వల్లనే ఈ విధంగా ఈ సామాన్యులకు కూడా అన్నమాట ఆక్రోశం రావటం కానీ ఈ స్టెప్స్ తీసుకోవడానికి ప్రభుత్వం చేపట్టింది. ఖర్చు పెట్టాలనుకున్న వాళ్ళు చెక్ ద్వారా కార్డు ద్వారా ఎంతైనా ఖర్చు పెట్టచ్చు. కాబట్టి విత్డ్రావల్స్ కూడా ఇట్స్ ఓన్లీ టెంపరరీ దిస్ థింగ్. అంటే బ్యాంక్ అకౌంట్లు పెద్దగా లేని రైతు కుటుంబాలు, లేకపోతే కార్డుల యూసేజ్ పెద్దగా ఇంకా అలవాటు కాని ప్రాంతాలు, వాళ్ళకైతే ఖచ్చితంగా ఇబ్బంది ఉంటుంది కదా. ఖచ్చితంగా 2-3 రోజులు అసౌకర్యం ఉంటుందండి, అది కాదని అంటలా. అది చెప్పారు కూడా. ఇప్పుడు బ్యాంకు వర్గాలు ఒప్పుకుంటున్నాయి, ప్రభుత్వం కూడా ఒప్పుకుంటుంది, కొన్ని రోజులు అసౌకర్యం ఉంటుంది. కానీ భవిష్యత్తు దృశ్యాన్ని అనమాట అసౌకర్యాన్ని భరించాల్సి వస్తుంది. కాంగ్రెస్ నాయకులు కొంతమంది సీరియస్ కామెంట్ చేశారు, ప్రధానమంత్రిని తొగ్లక్ పాలనతో పోల్చారు ఈ హఠాత్ నిర్ణయంపై. మీరు వినే ఉంటారు. అది కాదు సార్, కాంగ్రెస్ నాయకుల కంటే పెద్ద తొగ్లకులు లేరు. మన రాష్ట్ర విభజన అంత హేతుబద్ధత లేకుండా చేశారో తెలుసు. కాంగ్రెస్ డెసిషన్స్ ఒక కుటుంబానికేనమాట చెందుతాయి. ఆ కుటుంబాన్ని ఎట్లా నిలబెట్టుకోవాలని కాంగ్రెస్ పార్టీ 50 సంవత్సరాల నుంచి నడిపిస్తోంది. కానీ దేశ భవిష్యత్తు గురించి ఆలోచించి ఎప్పుడు స్టెప్స్ తీసుకోలేదు. ఈ స్టెప్ తొగ్లక్ అని ఎవరైతే అన్నారో వాళ్ళకంటే పెద్ద తొగ్లక్ ఇంకెవరు ఉండరండి. చిన్న బ్రేక్ తీసుకుందాం కుటుంబరావు గారు. బ్రేక్ తర్వాత మళ్ళీ మీతో మాట్లాడితే లైవ్ షోలో షార్ట్ బ్రేక్.